అందరికీ ఆడి కృతిక శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మనం కావళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుబడిగా చెల్లిస్తూ ఉంటాం. అలాంటి కావళ్ళు ఏ విధంగా మనం శుద్ధిపరచుకోవాలి? ఏ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ముడుపుని చెల్లించుకుంటామో ఈ వీడియోలో నేనైతే పూర్తిగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్తగా కావడి తీసుకొని కావళ్ళు మోయల్లా అని చెప్పి మొక్కుబడులు గాని ఉన్నట్టయితే ఈ విధంగా మనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. తప్పకుండా అయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అయితే మీకందరికీ కూడా కలుగుతుంది. మనము ఏదన్నా ఇల్లు నిర్మించుకోవాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా, డబ్బు నిలవాలన్నా, ఆ కుజానుగ్రహం అంటే కుజుదేవుడి యొక్క అనుగ్రహం అయితే ఉండాలి. కాబట్టి ఆ అనుగ్రహం కావాలంటే మనం తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వరుడిని మనమైతే పూజించుకోవాలి. అదేవిధంగా పిల్లలు కలగాలన్నా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం పూజించుకుంటే ఎంతో కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఏవన్నా పనులు ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అనేసి మనం ఈ కావుల్ని ఆయనకు మొక్కుబడిగా చెల్లిస్తూ వస్తుంటాం. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైనా కావళ్ళు మోసేటోళ్ళుంటే, ఆ కావలిని ఏ విధంగా మనము శుద్ధిపరుచుకొని, దానికి అభిషేకాలు ఏ విధంగా ఏ ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నానండి. ఉదయాన్నే మన ఇంటిని శుభ్రపరచుకొని, మనమందరూ కూడా స్నానం ఆచరించి, మనం తీసుకొచ్చిన కావులని మంచినీటితో శుద్ధిపరచుకుంటాము. తర్వాత 3 రకాలైనటువంటి నీళ్ళతో ఆ కావులని బాగా శుద్ధిపరిచి కావలిని పూజించుకుంటూ, ఆ దేవుణ్ణి హరోహర అనే నామస్మరణతో ఈ కావలిని శుద్ధిపరుస్తూ ఉంటాం. మేమైతే కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు, విభూది నీళ్ళతో ఈ కావలిని అయితే శుద్ధిపరుస్తూ, హరోహర అనే నామస్మరణాన్ని జపిస్తూ మేము ఈ కావలిని కడుగుతున్నాం చూడండి. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలంటే, పిల్లలు లేని వారికి పిల్లలు కలిగజేసే భాగ్యము, ఆయన అనుగ్రహం ఉంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా పిల్లలు కూడా కలుగుతారండి. అందుకనేసి ఇక్కడ చూడండి కుంకుమ నీళ్ళతో కావలిని ఈ విధంగా అయితే కడగాలండి. ఇలా కడిగిన తర్వాత ఈపొద్ది నీళ్ళతో అలా కావలిని 3 రకాల నీళ్ళతో అయితే మేమైతే శుద్ధిపరచుకున్నాము. మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో అభిషేకానికి ముందుగా ఈ విధంగా అయితే మనం శుద్ధి చేసుకోవాలి. మంగళ వాయిద్యాల మధ్య మేమైతే ఈ కార్యాన్ని అయితే చేస్తూ వచ్చామండి. మీకు కూడా అనుకూలంగా ఉంటే మంగళ వాయిద్యాలు పెట్టుకోవచ్చు. లేదంటే మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో మీరు ఆ విధంగా చేసుకుంటారనేసి ఈ ఆడి కృతిక రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో ఆరాధిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహం సకల శుభాలు కలుగుతాయనేసి ప్రణామం చెప్పుకుంటాను. అడ్డంగా పెట్టుకోనన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే పూర్తిగా కావడి నీటిగా శుద్ధిపరిచినట్లు అభిషేకం కాబట్టి అభిషేకం పాలతో అభిషేకం చేసి వీటన్నిటితో కూడా పసుపు కలర్ వస్త్రాలను ధరించాలి. ఇదొక మాలలాగా ధరిస్తారు. ఆ మాలను ధరించేవారు ఎటువంటి నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదు. సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలండి. అలాంటి ఆహారం మాత్రమే తీసుకొని ఒక్క పొద్దులు ఉండి ఈ కావుడిని అయితే మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఇదిగో పెరుగుతో అభిషేకం కామెంట్ చేయండి. హరోహర అని చెప్పి కామెంట్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. మీకు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ విధంగా అయితే టేబుల్ పైన పెట్టుకొని కావలు 2 కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఎందుకు 2 కావలు పెట్టానంటే, ఇక్కడ మా పిల్లలు ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరు
కావళ్ళు మోయాలి అనే ఉద్దేశ్యంతో ఇద్దరికి కూడా 2 కావళ్ళైతే తీసుకున్నానండి. మీకు ఏ విధంగా ఒకరు కావడి మోసేటట్టు ఉన్న వాళ్ళైతే ఒక్కటే తీసుకోండి. ఈ కావడికి అటువైపు, ఇటువైపు ఒక హుండీలాగా ఉంటుందండి. ఆ హుండీల్లో మనము దేవుడికి సమర్పించేటటువంటి వస్తువులైతే వేసుకుంటామో, అదే విధంగా ఇప్పుడు పాలతో, తేనెతో ఒక చిన్న పాత్ర లాంటి పెట్టుకొని, మనం ఆ కావలిని దానిపై ఉంచుకొని ఇలా అభిషేకం చేస్తూ వస్తాం. ఇలా అభిషేకం చేసిన నీళ్ళు కింద ఎక్కడ పారబోయకుండా ఎవరు తక్కని జాగాలు అటువంటి ప్లేసుల్లో మనం ఈ అభిషేకం అయితే చేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కింద పాత్ర ఒకటి ఉంచుకొని, ఆ అభిషేకం చేసిన తేనె, నెయ్యి, పాలు కూడా ఆ కావడి మీద పడుతూ కింద జారి ఆ పాత్రలోకి వచ్చే విధంగా అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఆ కిందనే వినాయకుడు, శివలింగం గూడా పెట్టుకున్నానండి. మా ఇంట్లో ఉంది కాబట్టి పెట్టుకున్నా. మీకు లేకపోతే గూడా పర్లేదు. మీరు పూజ చేస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వరుడికి కాబట్టి కావడికి చేస్తే సరిపోతుంది. మేమైతే వినాయకుడిని, శివలింగానికైతే ఈ విధంగా అభిషేకం అయితే చేసుకుంటూ, అదే విధంగా అన్నదమ్ములు కదండీ! సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వినాయకుడు. కాబట్టి మేమైతే ఇలా పన్నీరుతోనూ, తేనెతోనూ, నెయ్యితోనూ ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటూ హరోహర అనే నామస్మరణాన్నయితే జపిస్తూ ఈ అభిషేకాన్నయితే చేస్తూ ఉన్నామండి. చూడండి మా పిల్లలు గూడా అందులో ఎవరైతే కావడి మోస్తారో వాళ్ళ చేత అభిషేకం చేస్తే ఇంకా శ్రేష్టం. కాబట్టి మీ ఇంట్లో కూడా పెద్దలు ఎవరన్నా ఉంటే కూడా కావడి మోసేటోళ్ళుంటే ఈ విధంగా అయితే అభిషేకం చేసుకునే వీలుంటుంది. ఈ కావడికి కావాల్సిన వస్తువులు మనము ఏదన్నా ఒక కిరాణా కొట్టులోకెళ్ళి వాళ్ళకి చెప్పినామంటే మొత్తం కూడా కావడికి కావాల్సిన వస్తువులందరూ కూడా అన్నీ కూడా వాళ్ళే దాన్ని పార్సెల్ కట్టివ్వడం అనేది జరుగుతుంది. అందులో అరటి పళ్ళతో కూడా మేము అభిషేకం మీకు నచ్చినటువంటి ఫ్రూట్సు లేకపోతే ఇక్కడ చూడండి ఎరుపు ఫ్రూట్స్ అయితే అంటే ఎర్రటి దానిమ్మ గింజలతో కూడా ఈ కావడినైతే మేమైతే అభిషేకం చేస్తున్నాము. చూడండి ఇలా ఆ విధంగా అభిషేకం చేస్తే ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ కింద పడకుండా ఉంటాయని చెప్పి ఈ విధంగా అయితే మేము అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, ఇవి ఇన్ని రకాల పళ్ళతో యాపిల్ పళ్ళు, ఇలా ఈ పళ్ళన్నీ కూడా అభిషేకానికైతే ఉపయోగించామండి. అభిషేకము తర్వాత మనమైతే ఎంగిలి చేయకూడదండి. ఎవరికైనా ఎంగిలి చేయకుండా ఉన్న పదార్థాలనైతే ఈ అభిషేకానికి వాడాలి. ఆ తర్వాత తలిగి వేసిన తర్వాత అయితే ఈ అభిషేకం అందరికీ కూడా పంచొచ్చు. అందరూ కూడా తీసుకోవచ్చనమాట. కాబట్టి అందరూ కూడా హరోహర అని మనస్ఫూర్తిగా మనసారా మనసులో అనుకోండి. తప్పకుండా మీకు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. దిగ్విజయంగా ఉన్న అప్పుల బాధలు, ఇంటి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, స్థలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తారంటే తప్పకుండా ఫలితాన్ని చేయండి హరోహర అనేసి. ఈ విధంగా అయితే అభిషేకానికి అన్ని కూడా సిద్ధం చేసుకున్నాం అనమాట. మొట్టమొదటిగా మీకు చూపించింది కావులని కడగడం కూడా చూపించాను. ఇది అభిషేకం అనేది. ఈ విధంగా అభిషేకం అయితే మేమైతే చేసుకున్నామండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌కి ఒక లైక్, ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి అందరూ కూడా. ఈ ఆడికృతిక రోజున మీకంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆకులను ఇంట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటో, ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే చిన్నదైనా కొద్దిగా పెద్దదైనా పర్లేదని, ఫోటో వరకు వల్లి దేవసేన ఇద్దరు అమ్మవార్లు ఉన్నట్టుగా ఒక ఫోటో అయితే ఉంచుకోండి. ఆ విధంగా ఉంచుకున్న తర్వాత ఆ ఫోటో ముందరైతే ఈ కావలిని ఉంచి, ఈ విధంగా ధూపమైతే మేమైతే వేశామండి. నైవేద్యం కూడా కింద దేవుడికి దగ్గరగా అయితే మేము నైవేద్యాలైతే సమర్పిస్తూ, అక్కడ చూడండి ఆకుల్లో అయితే నైవేద్యం పెట్టుకున్నాము. మీరు కూడా అరిటాకులు మీకు మోదుగాకులు లేకపోయినా పర్లేదు. మేమైతే మోదుగాకులు అయితే దేవుడికి నైవేద్యంగా ఆయనకి పలహారాలు అన్నీ కూడా పెట్టామండి. చూడండి. దేవుడికి తాంబూలం కూడా పెట్టండి. దీపం, కామాక్షమ్మ దీపం కూడా పెట్టాము. కాబట్టి మీరు గూడా ఈ విధంగా అయితే పూజనైతే మీరు నిర్వహించుకోవచ్చు. ఇది ఒక సాధారణమైన మధ్య తరగతి కుటుంబము నిర్వహించుకుంటున్నటువంటి ఆడికృత్తిక పండుగ అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పండగ. కాబట్టి నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మీరైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి తర్వాత ఇలా కావడిని ఈ పూజ అంతా జరిగిన తర్వాత ఆ మాలను తీసి పిల్లల మెడలో వేయడం, దేవుడికి టెంకాయ సమర్పిస్తున్నాం చూడండి ఇక్కడ. ఈ విధంగా ధూపం సమర్పించిన తర్వాత మనము అందరికీ కూడా మన హిందూ సోదరులందరికీ కూడా తెలిసిందే. ధూపం వేసిన తర్వాత మనం టెంకాయ కొట్టడం. టెంకాయ కొడుతూ కూడా హరోహర అనే నామస్మరణాన్ని అయితే జపిస్తూ, ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ మనము ఈ పండగనైతే జరుపుకుంటామండి. చూడండి. అదిగోండి. టైల్స్ పగిలిపోతాయని చెప్పి ఒక రాయిని పెట్టుకొని అలా కొట్టడం జరిగింది. మీరు కూడా అలాంటి చిన్న రాయి ఏదైనా ఉంటే కూడా పెట్టుకోండి. ఇలా కొబ్బరి చెప్పులను వెనకాల ఒక 3 వెంట్రుకల మాదిరిగా తీసివేయడం అనేది సాంప్రదాయం కాబట్టి అలా తీసివేసాము. ఇదిగోండి ఇలా ఉంచాము ఫోటో దగ్గర. ఇప్పుడు సాంబ్రాణి అతి ముఖ్యమైనదండి. సాంబ్రాణి మాత్రం తప్పకుండా మిస్ కాకండి. ఆ కావులకి సాంబ్రాణి సమర్పించండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోవడానికి సాంబ్రాణి ఏదన్నా తొక్కలో కలిసుంటే కూడా వెళ్ళిపోతుందండి. అదేవిధంగా ఈ హారతి హారతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి, ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఆ కావలిని తీసి ఎవరైతే మోయాల అనుకున్న భక్తులు ఉన్నవాళ్ళు మెడలో మాలను ధరించి ఆ కావడిని మెడపై పెంచుకొని ఇలా నడుస్తూ ఫస్ట్ అయితే శివుడి గుడిని 3 చుట్టూ 3 ప్రదక్షిణాలు చేపించాము. తర్వాత డైరెక్ట్ తిరుత్తనికి బయలుదేరుతున్న వీడియో అండి ఇది. ఇక్కడ చూడండి తిరుత్తని కొండ మనకి కనబడుతుంది. తిరుత్తనికి పోయే దారి ఇది. ఇవి వాహనాలు వెళ్ళే దారి. కాలినడకన అయితే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలండి. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు